మిత్రులందరికీ శుభోదయం. నేను మీ హరి. 2023కి సంబంధించి నోబెల్ బహుమతులు 6 రంగాలలో ఎవరెవరికి వచ్చాయి, అదేవిధంగా వాళ్ళు చేసిన కృషి ఏమిటి అన్నది పూర్తిగా ఈ వీడియోలో చూద్దామండి. ముందుగా మా సబ్స్క్రైబర్స్ అండ్ మై వ్యూవర్స్ కోసము ఈ నోబెల్స్ బహుమతుల గురించి ఈ విధంగా రాశానండి. కానీ ఇంకా క్లారిటీగా ఉండాలి, కొద్దిగా నీట్గా అనిపించలేదు నాకే రాశాను, కానీ ఇంకా క్లారిటీగా ఉండాలని డిజిటల్గా తయారు చేయడం జరిగిందండి. ముందుగా ఆ డిజిటల్లో ఉన్నటువంటి ఆ వీడియో చూసేద్దామండి. వీడియో నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి. మరి ఇంకెందుకు స్టార్ట్ చేద్దాం. మొదటిది వైద్య శాస్త్రం అండి. మొదటి రంగం. ఇందులో కాటలిన్ కరికో హంగేరీ దేశస్థుడు, డ్రూ వీస్మన్ అమెరికా దేశస్థుడు. వీళ్ళిద్దరూ కూడా సంయుక్తంగా న్యూక్లియోసైడ్ బేస్ మాడిఫికేషన్లో వీరు చేసినటువంటి ఆవిష్కరణలకు గాను, అదేవిధంగా కోవిడ్ని ఎదుర్కొనేందుకు సమర్థమైనటువంటి ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్ అభివృద్ధిలో కీలక పాత్ర వహించినందుకు గాను వైద్య శాస్త్రంలో కాటలిన్ కరికో హంగేరీ, డ్రూ వీస్మన్ అమెరికా వీళ్ళిద్దరికీ వైద్య శాస్త్రంలో నోబెల్ బహుమతి వరించిందండి. మరి రెండవ రంగమైనటువంటి భౌతిక శాస్త్రంలో ముచ్చటగా ముగ్గురికి రావడం జరిగిందండి. ఫెర్రీ అగోస్తెని అమెరికా, ఫెరెన్స్ క్రాజ్ జర్మనీ, అన్నె ఎల్ హ్యూలియర్ స్వీడన్ వీళ్ళ ముగ్గురికి గాను వచ్చిందండి భౌతిక శాస్త్రంలో నోబెల్ బహుమతి. ఎందుకు వచ్చిందంటే, ఒక పదార్థంలోని ఎలక్ట్రాన్ డైనమిక్స్లను అధ్యయనం చేసేందుకు ఆటో సెకండ్ పల్స్ను ఉత్పత్తి చేసే ప్రయోగాలకు గాను వీరికి ఈ యొక్క నోబెల్ బహుమతి వచ్చిందండి భౌతిక శాస్త్రంలో ముచ్చటగా ఈ ముగ్గురికి. మరి మూడవదైనటువంటి రసాయన శాస్త్రంలో దీనిలో కూడా ముగ్గురికి వచ్చిందండి. ముగ్గురు కూడా అమెరికా దేశస్తులండి, ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి. మరి మౌంగీజీ బావెండి అమెరికా, లూయిస్ ఈ బ్రస్ అమెరికా, అలెక్సిఐ ఎకిమోవ్ వీళ్ళ ముగ్గురికి నానో టెక్నాలజీకి సంబంధించి క్వాంటమ్ డాట్స్ ఆవిష్కరణలో వీళ్ళ ముగ్గురికి కూడా రసాయన శాస్త్రంలో నోబెల్ బహుమతి అయితే వచ్చిందండి. మరి నాలుగవది అయినటువంటి సాహిత్యం అండి. మరి సాహిత్యంలో జాన్ పోసే నార్వే దేశస్థుడు. మరి మాటల్లో చెప్పలేనటువంటి ఎన్నో అంశాలను జాన్ వినూత్న నాటకాలు, గద్యాలు గలంగా మారాయని నోబెల్ పురస్కారాన్ని ఇచ్చారండి. మరి ఎన్నో మాటల్లో చెప్పలేనటువంటి అంశాలను నాటకాలు, గద్యాల ద్వారా జాన్ పోసే గారు నార్వే దేశస్థుడైనటువంటి ఈయనకి సాహిత్యంలో నోబెల్ బహుమతి వచ్చిందండి. ఐదవ రంగము నోబెల్ శాంతి బహుమతి అండి. ఇందులో నర్గిస్ మొహమ్మదీకి ఇరాన్ దేశస్తురాలండి. ఈమెకు నోబెల్ శాంతి బహుమతి అయితే రావడం జరిగిందండి. నర్గిస్ మొహమ్మదీ ఈమె ఇరాన్ మహిళల హక్కులు, స్వేచ్ఛపై పోరాటం చేసినందుకు గాను. మరి ఈమె నర్గిస్ మొహమ్మదీ ఇరాన్ దేశస్తురాలు కదండి. ఈమె ముస్లిం మహిళలు వేసుకునే పరదా పద్ధతి మీద అనేక అల్లర్లు అయితే జరిగాయండి. దీని మీద అనేకమైనటువంటి మహిళా హక్కులు, స్వేచ్ఛ మీద అనేక పోరాటాలు చేసిందండి ఈవిడ నర్గిస్ మొహమ్మదీ. అందు గురించి గాను ఈమెకు నోబెల్ శాంతి బహుమతి అయితే రావడం జరిగిందండి. మరి ఆరోది చిట్ట చివరి రంగమైనటువంటి ఆర్థిక శాస్త్రంలోని క్లాడియో గోల్డిన్ అమెరికా దేశస్తురాలండి. ఈమె లేబర్ మార్కెట్లో మహిళల ప్రాతినిధ్యంతో వచ్చే ఫలితాలపై అధ్యయనం చేసిందండి. లేబర్ మార్కెట్లతో మహిళలు వర్క్ చేస్తే ఏ విధమైనటువంటి రిజల్ట్స్ వస్తున్నాయి అనేది అధ్యయనానికి గాను విశేష కృషి చేసిందండి ఈవిడ క్లాడియో గోల్డిన్. అందు గురించి గాను ఈమెకు ఆర్థిక శాస్త్రంలో నోబెల్ బహుమతి అయితే రావడం జరిగిందండి.